జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం. ఈ బచ్చన్నపేట గ్రామ శివారులో ఉన్న ఈ కట్టడాలు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 6 కట్టడాలతోటి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ శివలింగాలు ఓన్లీ పానవట్టాలే మిగిలినాయి మనకు. ఇక్కడ ఉన్న ఈ కట్టడాలు ఇక్కడ స్థానిక కథనం ప్రకారం వీటిని వీళ్ళు మఠాలు కిందికి అని అంటారంట. కానీ ఇవి మఠాల లేవు. చూస్తే ఇక్కడ ధ్వంసమైన ఇంకొక మఠం ఉంది. కాకతీయ కాలం 12-13వ శతాబ్ద అనంతర కాలం పేట కుక్కల్ని సైతం కుందేళ్లతో తరిమి కొట్టిన 14-16వ శతాబ్ద కాలంలో కృష్ణదేవర కాలంలో కూడా ఇవి పునరుద్ధరణకు నోచుకున్నాయి. సరే మనం చూద్దాం. ఇక్కడ ఓన్లీ గోపురాలు ఉన్నాయి మనకు అంతే. అక్కడ ఇక్కడ లింగాలు ఇక్కడ ఎత్తుకపోయారంట స్థానిక కథనం ప్రకారం. ఇక్కడ పానవట్టాలే మిగిలి ఉన్నాయి మనకు. ఇగో అక్కడ ఇంకొక పానవట్టం ఉన్నది. రండి, మనకు అతి అరుదైన నల్లరాతి ద్వారపాలక విగ్రహం లానా. ఇది ఎటు సరిగా ద్వారపాలక విగ్రహం ఇలా ఉన్నావు. ఒకసారి ఇక్కడ 10 రాతి స్తంభాలతోటి మంటపం నిర్మించారు. ఇక్కడ స్థానిక కథనం ప్రకారం ఇక్కడ ఈ 3 మంటపంలో 3 శివలింగాలు ఉండేనంట. కానీ ఇక్కడ శివలింగాలు ఎత్తుకపోయి మట్ట వాళ్ళే మిగిలాయి, మనకు పానవట్ట వాళ్ళే మిగిలాయి. కాకతీయుల కాలం తర్వాతి అనంతర కాలంలో ఎన్నో గ్రామాలకు పెద్ద గ్రామమైన బచ్చన్నపేట మండలం ఆనాటి నుంచి నేత పని వస్త్రధారణ వ్యవసాయంలోనూ ఎంతో అభివృద్ధి చెందిన ఈ బచ్చన్నపేట మండలంలోని ఇలా ధ్వంసం అయిపోవడం, ఇలా శిథిలావస్థకు రావడం బాధాకర విషయం. ఈ బచ్చన్నపేట గ్రామస్తులు వీటిని పునరుద్ధరణ చేసుకొని మన చరిత్రను మనం కాపాడుకోవాలి. రేపటి భవిష్యత్ తరాలకు మన చరిత్రను మనం అందివ్వాలి.